మా నాన్నగారికి మంచి స్నేహితుడు ఆయన. ఆయన వచ్చి మా నాన్నగారితో కబుర్లు చెప్తూ ఉండేవారు అడపాదడప. వీధి మీద కూర్చుని వీళ్ళిద్దరూ మను చరిత్ర గురించి, ఏవో కావ్యాల గురించి, ప్రబంధాల గురించి, సాహిత్యం గురించి చర్చిస్తూ ఉండేవారు. అలా ఒకసారి వచ్చి ఆయన, ఏమయ్యా చిన్నపంతులు ఇలా రా అని పిలిచాడు ఆయన నన్ను. ఏమండి ఏం కావాలండి? నేను ఈరోజు మీ కాలేజీలో నిమంత్రణోత్సవంలో పాల్గొంటున్నాను. నిమంత్రణోత్సవం అంటే వెల్ఫేర్, టాటా చెప్పేది వీడుకోలు సమావేశం, ఫేర్వెల్ పార్టీ, ఫేర్వెల్లో నేను నిమంత్రణోత్సవం. ఆమంత్రణోత్సవం అంటే ఫ్రెషర్స్ డే. ఆమంత్రణం పిల్లలు కొత్తగా చేరినప్పుడు చేసుకునే ఫంక్షన్, అది ఆమంత్రణోత్సవం. తిరిగి వెళ్ళేటప్పుడు వీడుకోలు చెప్పేది నిమంత్రణోత్సవం. ఆ నిమంత్రణోత్సవంలో నేను ఈవేళ చీఫ్ గెస్ట్గా వచ్చాను. సప్తవ్యసనాల గురించి చెబుదాం అనుకున్నాను. ఆ సప్తవ్యసనాల గురించి ఏమిటో కొంచెం కాగితం మీద రాసివయ్యా, ఆ సప్తవ్యసనాలు ఏమిటో అని అడిగాడు ఆయన. నేను తెల్లముఖం వేశాను. ఆయన ఆశ్చర్యపోయాడండి. ఆశ్చర్యపోయి మందలించాడు. ఎందుకు మందలించాడు తెలిసిన? నువ్వు ఎర్రాప్రగడవారి అబ్బాయి అయ్యుండి, సత్యంగారి అబ్బాయి అయ్యుండి, సప్తవ్యసనాలు ఏమిటయ్యా అని అడిగితే చెప్పలేకపోయావా? ఇది ఏమన్నా బాగుందా అని అడిగాడు ఆయన. నాకు చాలా సిగ్గేసిందండి. ఓరు బాబు, ఇదేంటి ఇలాంటి పరిస్థితి ఎదురైందని వెంటనే మా తెలుగు మాస్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకుని వచ్చాను. ఈ లోపల ఆయన వెళ్ళిపోయారనుకోండి. కానీ అది తొలి మధుకశ, అది నా జీవితానికి.